గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అనే సామెత దాదాపు అందరూ వినే ఉంటారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించి మాత్రం ఇది వాస్తవం అనిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ చిచ్చు పెంచడానికి ఎవరైతే కొంతమంది తెలంగాణ వాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎవరైతే ఆ అంశాన్ని బయటకు తీసుకొచ్చారో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని వాటన్నిటి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ తెలంగాణను కూడా పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. చెప్పిన విధంగానే ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ని నిన్నటి రోజునైతే స్టార్ట్ చేశారు. మరి అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, అసలు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకి స్వాగతిస్తున్నారు లేదా, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో మళ్ళీ ఇంకో కొత్త పార్టీ, మొన్నదాకా ఇప్పటికే టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ జాలం అన్నట్టు మళ్ళీ జనసేన, ఆంధ్రుడి పార్టీ ఏడబెట్టేది ఏందని చెప్పేసి చాలామంది కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా చూసుకుంటేనేమో కవిత గారు ఏమంటున్నారంటే మీ ఆంధ్రలోకి వెళ్ళి విగ్రహాలు తీసేస్తాము, పార్టీని ఎట్లా వేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారన్నా? బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఆంధ్రలో పార్టీ ఇక్కడ, జనసేన పార్టీ ఇక్కడ అనలేదు, ఎక్కడ అనలేదు, ఏ ఒక్కరు కూడా అనలేదు. అంటే నిజంగా మీ దగ్గర దృష్టికి వస్తే వాళ్ళు అథెంటిక్ ఏం కాదు, ఓకేనా. అయితే రెండోది, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలంతా కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆశయాలు కోసం మనం ఉద్యమం చేసినాం. చలో ఒక ఉద్యమ సమయంలో మనం ప్రాంతాలుగా విభజించబడ్డాం, ప్రాంతాలుగా వేరైనా మనుషులుగా కలిసి ఉందామని చెప్పేసి ఒక నినాదం పెట్టుకున్నాం. వాళ్ళ క్యాపిటల్ అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆంధ్రాలో, తెలంగాణ క్యాపిటల్ ఇక్కడ ఉంది, నడుస్తుంది. పాలన పరంగా అంతా బాగుంది, బ్రహ్మాండంగా నడిచింది. 2 సార్లు ఆయన పాలించిండు, ఇప్పుడు ఈయనకు వచ్చిండు. అయితే ఎందుకోసం తెలంగాణ వచ్చింది, ఎవరు కొట్లాడితే తెలంగాణ వచ్చింది అనేది గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వీళ్ళని గుర్తించలేదు. అమరుల ఆశయాలు మా ఉద్యోగాలు అని చెప్పిండు. ఈరోజు ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టిన ఒక కేసీఆర్కు ఒక ముఖ్యమంత్రి పదవి, వాళ్ళ కొడుకు మంత్రి పదవి, వాళ్ళ అల్లుడికి మంత్రి పదవి, కూతురుకి ఎమ్మెల్సీ, ఇంకో ఆయనకు రాజ్యసభ. కానీ నిజంగా చచ్చిపోయి తెలంగాణ సాధించినటువంటి అమరుల కుటుంబాలకు ఏమొచ్చింది? 200 గజాల ఇండ్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కుటుంబ సభ్యులను, ఒక కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు. అమరులను గుర్తించిందా? వీళ్ళు చెప్తుంటారు, కాంగ్రెస్ చెప్తుంది, తర్వాత బీఆర్ఎస్ చెప్తుంటుంది 1200 మంది అమరులు అయినరు అని చెప్తారు. 1200 మంది అమరులను గుర్తించరా అని మేము అడుగుతున్నాం. ఈ తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన మలిదేశ ఉద్యమకారులు 1200 అమరులను మీరు గుర్తించరా? వీళ్ళు గుర్తించరు. 12 సంవత్సరాల్లో, ఈ 12 సంవత్సరాలు గుర్తించరు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ తెలంగాణ ఏదైతే ఏర్పడడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ అవుతున్నప్పుడు తెలంగాణ సపరేట్ ఉంటుందంటే లేదు, మీరు ఆంధ్రాలో ఉండాలని కలిపి దాంట్లో కలిపినటువంటిది వాళ్ళు ఎవరు? ఆనాడు ఫస్ట్ 1960 ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. రెండోది మలిదశ ఉద్యమం వచ్చింది. మలిదశ ఉద్యమం వచ్చినప్పుడు 360 మంది విద్యార్థులను పిట్టలు కాల్చినట్టు వ్యక్తి ఎవరు? ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కాదా? ముల్కీ రూల్స్ పట్టుకొచ్చినప్పుడు ఇందిరాగాంధీ. మొన్న తుది దశ, అంతిమ దశ పోరాటం 2012-9లో మొదలైనప్పుడు 2009 ఉద్యమంలో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి ఈడ జై తెలంగాణని అక్కడికి ఆంధ్రప్రదేశ్ పోయి నై తెలంగాణని సమైక్యాంధ్ర అని చెప్పేసి ఉద్యమం చేసి తెలంగాణకు అడ్డుపడి 1200 మంది విద్యార్థులను బలి తీసుకునేది ఎవరు? సోనియా గాంధీ బలిదేవత. వీళ్ళు తెలంగాణ వ్యతిరేకులు గారంట. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేక అవుతాడు. ఇంకొక విషయం, తెలంగాణ గురించి సపరేట్ తెలంగాణ గురించి బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఉన్న బలం ఎంతన్నా? 2, ఒకటి కేసీఆర్, 2 విజయశాంతి. ప్రైవేటు బిల్లు పెట్టిన రోజు వీళ్ళు లేనేలేరు. ఒక్కతే విజయశాంతి లోపల ఉన్నది. సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతున్నప్పుడు వెనకట్ల చేతులు కట్టుకుంటాడు కేసీఆర్. మీరు చూడండి, అంటే బీజేపీ లేకుండా, ఎన్డీఏ సంఘాలు మద్దతు తెలపకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? అరే మా ఒకటే ఎజెండా, సింగిల్ స్టాండర్డ్ బీజేపీ ఎజెండా. తెలంగాణ రావాలి, చిన్న రాష్ట్రాలు రావాలి, అభివృద్ధి కావాలి కదా. అయిపోయింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఈ గోబ్యాక్ ఉద్యమాలు ఎందుకు? పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం, లేకపోతే చంద్రబాబు వస్తే చంద్రబాబుని అడ్డుకుంటాం, ఈయనని అడ్డుకుంటాం, ఆయనని అడ్డుకుంటాం అని. అరే మీ బొందమురుగా మీ జీవితాలన్నీ అడ్డుకునుడే. తెలంగాణకు మీరు అడ్డుగోడలు అయిపోయారు, తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడలు అయిపోయారు. తెలంగాణలో ఇక్కడ ఉద్యోగాలు రావాలని చెప్పినాం. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. 10 ఏళ్ళు పాలించిన నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పట్టుకొచ్చినావు? ఈ రాష్ట్రానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి 2 లక్షల కోట్లు పట్టుకొచ్చింది. ఈయన మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అయింది. దావోస్ పోయిండు, డబ్బులు పట్టుకొస్తా అని చెప్పిండు. పోయి 5 లక్షల కోట్లు పట్టుకొచ్చినా రాయించిండు. పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. నిజంగానే కావచ్చని మొన్న పోయి మొత్తం చెక్ చేసిన, సెక్రటరీ పోయి ఏమేమి వచ్చాయి నిధులని పోయి కనుక్కున్నట్టు పోయి తెలుసుకుంటే చాలా నవ్వు వచ్చింది. 13,200 కోట్లు వచ్చినాయంట. మిగతా అన్ని వస్తే పేపర్లు
ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉండే మన వైసీపీ ప్రభుత్వం నూడిల్స్ షాపు పానీపూరీల షాపులు ఎట్నో గట్లునే మరి రేవంత్ రెడ్డి ముచ్చట్లు కూడా అరే రియాలిటీలు లేవంటారు. రియాలిటీ లేవు, పేపర్ మీద తప్ప రియాలిటీ లేవు. అరే గ్రౌండింగ్ అవన్నీ టైంలో పడుతుంటారు వాళ్ళు. నేను ఏమంటున్నా 30 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు గ్రౌండింగ్ అవుతుంది? ఆయన 10 ఏళ్ళు పాలించింది, ఆయన గ్రౌండింగ్ కాలేదు. ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చినాం, బీజేపీ పార్టీ ఇచ్చింది, నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చారు. అప్పుడే పుట్టిన తెలంగాణ బిడ్డ, తెలంగాణ తల్లి, ఆమె నడిపియాలి, చేతిలో పట్టుకొని నడిపియాలి అని చెప్పేసి 2 మంత్రి పదవులు ఇచ్చింది ఈ రాష్ట్రానికి. ఇచ్చి 13 లక్షల కోట్లు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి అసలు ఏం సహకరించట్లేదు, మెట్రో కూడా వేయలేదంటారన్న. అసలు ఈ మెట్రో ముందు మొదలైనప్పుడు ఎన్డీఏ సర్కార్లో మొదలైంది. ఇక్కడ చంద్రబాబు గారు ఉండే, ఆడ వాజ్పేయి గారు ఉండే. ఫస్ట్ ఫేజ్ మొదలైనప్పుడు ఎన్డీఏ సర్కార్లో మొదలైంది మెట్రో. వీళ్ళది కాదు, ఇలా సుతారానికి లేదు, వీళ్ళకు ఇది ఇన్నోవేషన్ చేస్తులేనా కాంగ్రెస్ వాళ్ళు? ఇలా ముఖానికి ఆ సుతారం ఉందా? వాజ్పేయి గారి గవర్నమెంట్ అక్కడ, ఇక్కడ చంద్రబాబు గారు ఉండే, ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే. ఫస్ట్ డిస్కషన్స్ జరిగినాయి, డిస్కషన్స్ ఫస్ట్ ఫైనల్ అప్రూవల్స్, డిపిఆర్ అప్రూవల్ అయింది. అప్పుడే ఇక్కడ చంద్రబాబు గారు, ఆడ ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడే మొదలైంది. వీళ్ళు ఇనాగ్రల్ చేసి ఎవరికో పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకునే తత్వం వీళ్ళది. ఇక ఫేజ్ 1 ఇనాగ్రల్కి వచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చారు, 1200 కోట్లు ఇచ్చిపోయిండు. ఇంకా చెప్తారు మాకు అప్రూవల్ ఇవ్వాలని చెప్తారు. ఈరోజు 28,000 కోట్లు అయింది, రెడీగా ఉన్నాం, మేము ఇస్తున్నాం, నువ్వు డిపిఆర్లు పంపవు నువ్వు. మొన్న RRR అని చెప్పారు, భారతమాల రోడ్డు పేరు మీద హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండద్దని చెప్పేసి RRRకు నిధులు ఇస్తే 8,000 కోట్ల నుంచి మొదలైనటువంటి RRRది ఈరోజు 40,000 కోట్లు అయింది. 100% నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, 100% నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి తెలుసా అన్న? కేవలము ఏదైతే ఆ భూములు ఉంటాయో రోడ్డుకి ఈ భూసేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 50% కేంద్రము, 50% రాష్ట్రము. అది కూడా చేతన అవుతలేదు వీళ్ళకు. వీళ్ళు మాట్లాడతారు ఇంకా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం, చేస్తాం, నాకు తొక్కుతాం అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే, సునామీ ఆయన తుఫానే, నిజంగా నేను పేర్లు ఉన్నట్టే తుఫాను. ఆయన సభ పెట్టుకొని వచ్చి తెలంగాణ సాధన సభ అని పెట్టుకుంటా అని చెప్పిండు. ఆయన సభ పెట్టుకొని ఏమి సంగతి చూస్తావు అని చెప్పేసి అన్నారు. ఆయన తిక్కలేసింది, ఇప్పుడు పార్టీ పెడతా అని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టిండు నిన్న. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, వాళ్ళు ప్రచారాలు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కు. ఎందుకో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను పెట్టి దేశం మొత్తం తిరుగుతాడా? కాశ్మీర్లో పుట్టిండా, కన్యాకుమారి పుట్టిండా, తెలంగాణలో పుట్టిండా, ఏడ పుట్టిండా? ఆయన దేశం అంతా తిరగవచ్చు. ఆయన హైదరాబాద్లో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే వీళ్ళకు నొప్పి అవుతుంటుంది. లేకపోతే ఇంకొక ఆయన పెట్టి కమ్యూనిస్టులను పెట్టి ఎర్ర జెండాలను పెట్టించి పవన్ కళ్యాణ్ తిట్టియాలి. లాస్ట్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అడిగిన ప్రశ్నలు అద్భుతం. తెలంగాణ అమరవీరుల గురించి మీరు ఎందుకు పట్టించుకోవాలని అడిగిండు. సరిపోదు ఇక, అంతకంటే ఏం కావాలి? ఒక పెద్ద స్లాపు గుయ్యమనిలాగా మాట్లాడిపోయింది ఆయన. గంట సేపు క్లాస్ వీకిండు ఢిల్లీలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్కు. వీళ్ళకి సిగ్గుండాలి. ఇక ఆయన పార్టీ పోటీ చేస్తాడు ఎన్నికల్లో. తెలంగాణ ప్రజల మద్దతు నీకు ఇచ్చారనుకో నువ్వు గెలుస్తావు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అరే మొన్న దారుణం, ఒక నిరంజన్ అనే చిన్న పిల్లాడు, ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన అక్కడికి పోతే ఆయన రానియమని చెప్పేసి వీళ్ళు ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. పోయి పరామర్శించడానికి అంటే మానవీయ కోణం కూడా లేకుండా పోయింది. రాజకీయాలు మరి నీచ స్థాయికి దిగజారిపోయినాయి. బట్ నేను మా దగ్గర ఊర్లో అంటారు, పోయే కాలం దాపరించినప్పుడు ఇవన్నీ చేస్తుంటారు అంటారు. వీళ్ళందరికీ అదే అయిపోయింది. ఇప్పుడు ఆయన నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. డెఫినెట్లీ ఆయనకు ఉండే క్రేజ్ పబ్లిక్లో ఉండేది ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రేజ్ ఉంటుంది కూడా. ఆయన కూడా ఏం చెప్పాడు, నాకు ఒక్క పదవద్దు తెలంగాణ ప్రజల తరపున నేను ప్రశ్నిస్తా అని చెప్తుండు. నువ్వు మంచిగా ప్రశ్నిస్తుండంటే నువ్వు తప్పు చేసినే ప్రశ్నిస్తు, నువ్వు స్పేస్ ఇస్తున్నావు కదా తెలంగాణ ప్రజలకు మంచి అయ్యి. మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు, నీ దగ్గర ఉందా జవాబు? నువ్వు ఆంధ్ర డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి చూసుకోండి, మీకు ఎక్కడేం పని అంటున్నారు వాళ్ళు. చూస్తారు, ఆయన అక్కడ కూడా చూస్తాడు, ఇక్కడ చూస్తాడు. అట్లంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఉన్నాడు కదా, పోయి ఆడ కేరళలో ఎందుకు ఎలక్షన్ ప్రచారం చేసిండు, మహారాష్ట్రలో ఎందుకు ఎలక్షన్ ప్రచారం చేసిండు, కర్ణాటకలో ఎందుకు పోయిండు, మొన్న బెంగాల్కి ఎందుకు పోయిండు? అంటే ఈయనేమో దేశం మొత్తం తిరగచ్చు, ఇక్కడ ఏరు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే కదా, ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రకు పోయిండు. 600 కోట్ల రూపాయలు తెలంగాణ డబ్బులు తీసుకుపోయి ఎవనయ్యా జాగిరని చెప్పేసి నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావు. తెలంగాణలో 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ₹1 ఇవ్వవు, నువ్వు పట్టుకుపోయి పంజాబ్లో ఇస్తావు. తెలంగాణ సొమ్మే కదా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పార్టీ పెట్టుకున్నావు. పొమ్మంటే పోవేరా పోరావో ఆంధ్రోడా అని చెప్పి తిట్టినావు కదా. మరి ఆడికి ఏ ముఖం పెట్టుకుని పోయినావు కేసీఆర్ గారు? నువ్వు ఆంధ్రప్రదేశ్ పోయినావు కదా, పార్టీ పెట్టుకున్నావు కదా, ఏం స్టేట్మెంట్ ఇస్తారైనా? అధికారంలోకి వచ్చినాం, రాష్ట్రాలుగా విభజించబడ్డాం, ప్రాంతాలుగా వేరైనాం, నా పార్టీ ఈడ కూడా ఉంటుంది అని చెప్పి. అంటే నీకో న్యాయం, నీది సోమవారం మంగళవారమా? వస్తాడు పవన్ కళ్యాణ్, ఆయన గెలికిర్రు, మిమ్మల్ని వెంటాడతాడు, 100% వెంటాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామ్యము,
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన రెండు కలిసి వస్తుందా కలిసి రాదనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అది భవిష్యత్తుగా. భవిష్యత్తు. కానీ గో బ్యాక్ ఉద్యమాలు బంద్ కావాలి. గో బ్యాక్ పేరు మీద ఆడ మార్వాడి గో బ్యాక్ అంటారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అని ఇంకొని గో బ్యాక్ అని అనుకో. హైదరాబాదు 20 years బ్యాక్ సిర్ఫ్ హైదరాబాద్ లేదే, కానీ హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయింది. ఫారెన్ కంపెనీస్ వస్తున్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి ఈ క్యాపిటల్కి ఉన్నటువంటి మార్క్ ఏతుందో క్రేజ్ ఏదైతుందో మీ అనవసరమైనటువంటి మీ స్వార్థ రాజకీయాలకు, విగ్రహాల పేరు మీద రాజకీయము, వ్యక్తుల పేరు మీద రాజకీయము, పార్టీల పేరు మీద రాజకీయము, కులాల పేరు మీద రాజకీయము, లేకపోతే మతాల పేరు మీద రాజకీయం చేస్తామని చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, తొక్కి పట్టి నారదీస్తారు. కాబట్టి బరాబర్ టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మేము చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజల మద్దతు ఎవరు ఉంటే వాళ్ళ అధికారంలోకి వస్తారు. ఈ ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి తప్ప లేనిపోని విభేదాలు క్రియేట్ చేసి మళ్ళీ మనుషుల మధ్య గీతలు గీయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.